భూమా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, బంధువులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. నిర్జీవంగా పడి ఉన్న ఆయన్ను చూసి ఆప్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలకు అంతే లేదు. భూమా నాగిరెడ్డి తిరిగిరాని లోకాలకు తరలిపోవడం అయిన వారిని కలిచివేస్తోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆయన నివాసం దగ్గర విషాదం నెలకొంది. భూమాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పరిచయస్తులు తల్లడిల్లిపోతున్నారు. భూమా ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకుముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు భూమా పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. భూమా నాగిరెడ్డి తీవ్రమైన గుండెపోటుతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. నంద్యాల ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఆయన కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతదేహాన్ని చూసి కూతురు అఖిలప్రియ, కొడుకు కన్నీరు మున్నీరుగా విలపించారు. మరోవైపు భూమా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు చుట్టుపక్కల ఊర్ల నుంచి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తరలివస్తున్నారు. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలో 3 దశాబ్దాలుగా కీలక రాజకీయ నేతగా ఎదిగారు. 1964 జనవరి 8న ఆయన జన్మించారు. 1987లో రాజకీయ ప్రవేశం చేసిన నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఆళ్లగడ్డలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కడసారి భూమా నాగిరెడ్డిని చూసేందుకు అంతా భారీగా తరలి వస్తున్నారు. ఆళ్లగడ్డ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, భూమా నాగిరెడ్డి ఇక లేరు అన్న వార్తని ఇక్కడ ప్రజలు కానీ, అభిమానులు కానీ, ఆయన సన్నిహితులు కానీ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం అయితే ఎవరి వల్ల కూడా కావట్లేదు. ఎందుకంటే 2014లో అందరికీ తెలుసు, ఎలక్షన్స్కి ముందు శోభా నాగిరెడ్డి యాక్సిడెంట్లో చనిపోయారు. 3 సంవత్సరాల్లోనే మళ్ళీ నిన్న హార్ట్ అటాక్ వచ్చి సడన్గా అప్పటికప్పుడు భూమా నాగిరెడ్డి మృత్యువాత పట్టడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న అంటే తుది శ్వాస విడిచే వరకు కూడా ప్రజలతో కానీ, నాయకులతో కానీ అందరితో చర్చిస్తున్న 2 విషయాల గురించి అందరూ చెప్తూ వస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న నంద్యాల రోడ్ వైడనింగ్ ఒకటి, అలాగే 10,000 ఇళ్ళు పేదలకు కట్టించాలి అనేవి 2 బలమైన కోరికలు ఉండేవి. అందుకే ఆయన పార్టీ మారడం కావచ్చు, లేదంటే రాజకీయాల్లో ఇప్పటి వరకు కొనసాగడానికి ముఖ్యమైన ప్రధానమైన కారణాలు రోడ్ వైడనింగ్ ఒకటి, అలాగే పేద ప్రజలకి 10,000 ఇళ్ళు కట్టాలనేవి ఆ 2 కోరికలు ఆయన లక్ష్యాలుగా ఉండిపోయాయి. రాజకీయాల్లో పార్టీ మారడానికి కూడా అదే కారణం అని చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం మాత్రం ఎవరి వల్ల కూడా కావట్లేదు. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఇక్కడ కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ప్రస్తుతం బివి రామరెడ్డి ఉన్నారు. ఆయనతో అత్యంత సన్నిహితంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా ట్రావెల్ చేస్తున్న వ్యక్తి. ఆయనతో మాట్లాడడం అంటే తుది శ్వాస వరకు కూడా మీరు ఆయన వెంటే ఉన్నారు. ఆయన ఏం చెప్తుండేవారు? ఎక్కువ ఆర్లగడ్డ, నంద్యాల ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందాలని చెప్పి, ముఖ్యంగా ఆయన ఎంపీ ఉన్నప్పుడు కూడా నంద్యాల పార్లమెంట్లో చాలా నియోజకవర్గాలు, రోడ్స్ అయితేనేమి, గ్రామీణ ప్రాంతాల్లో చాలా చేశాడు. అభివృద్ధికి మారుపేరంటే భూమా నాగిరెడ్డి. అలాంటిది గత ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు భూమా నాగిరెడ్డి గారు ఒక మేనిఫెస్టో చేసుకున్నారు. రోడ్ల వెడల్పు చేస్తాను, 10,000 ఇళ్ళు పక్కా గృహాలు కట్టిస్తాను, నా ఎన్నికలలో ఇది మేనిఫెస్టో అని చెప్పాడు. దాని కారణంగా ఆయన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాలేని కారణంగా కనీసం పార్టీ మారితే కనుక కొన్ని అభివృద్ధి పనులను చేస్తాయి, నా ఇచ్చిన మాట నిలిపించుకోవాలా ప్రజల కోసం, మరీ నేను ఎన్నికలకు తిరిగి నంద్యాల ప్రజల దగ్గరికి వెళ్ళలేని ఉద్దేశంతో పార్టీ మారడం కూడా జరిగింది. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా రోడ్డు వెడల్పు అవడం కూడా జరుగుతూ వచ్చింది. 10,000 పక్కా గృహాలకైతే ఒక ప్లాన్ చేసుకుంటూ ఉన్న టైంలో హఠాత్ మరణం అనేది జరగడం అనేది చాలా మేమంతగా జీర్ణించుకోలేకపోతున్నాము. కానీ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం
10,000 ఇళ్ళు ప్లస్ రోడ్డు వెడల్పులు చేసి ఆ రోడ్డు వెడల్పులు చేసిన రోడ్లకు కూడా భూమా రహదారిని కూడా ఒక నామకరణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా నంద్యాల పట్టణంలో రోడ్లు వెడల్పు చేయాలి, 10,000 పక్కా గృహాలు పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్గా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీకి భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో మారిన తర్వాత ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలంటే ప్రభుత్వం తక్షణంగా ఆయన చివరి కోరికలైన 2 కోరికలను నెరవేర్స్తే ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము. అలాగే భూమా నాగిరెడ్డి ఇద్దరు బ్రదర్స్ కూడా హార్ట్ అటాక్తో చనిపోయారని చెప్తూ ఉన్నారు. ఈయనకి కూడా బైపాస్ సర్జరీ అయింది అని చెప్తున్నారు. అంటే జాగ్రత్త తీసుకోలేకపోవడం వల్ల, లేదంటే ఆయన హెల్త్ని పెద్దగా కేర్ చేసేవారు కాదని కూడా చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు అంటే అలాగే బైపాస్ జరిగి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి ఇలాంటివి రిపీట్ కాలేదు. కానీ అంతకుముందు బ్రదర్స్ కూడా స్ట్రోక్ సడన్గా రావడము, సడన్గానే మరణించడం జరిగినది. ఈయనకు గుర్తించి ఢిల్లీలో కూడా ఎస్కాట్ హాస్పిటల్లో బైపాస్ చేసుకోవడం జరిగింది. కానీ ఇది అనుకోని విధంగా సంఘటన. ఇది హైదరాబాద్ నుంచి కేర్ హాస్పిటల్లోనే గత 4-5 రోజుల్లో ఉన్నాడు. విజయవాడకు చేరుకొని ప్లస్ తర్వాత విజయవాడ నుంచి బై రోడ్డు ఆర్లగడ్డకు రావడంతో ఈ కొద్ది స్ట్రెస్కి ఏమన్నా ఇదేంటాడు, దాని గురించి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అలా జరిగింది. కానీ తప్ప ఆయన హెల్త్ విషయంలో కొద్ది కేర్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా కేర్ హాస్పిటల్ నుంచి వచ్చినా కూడా కొద్ది కేర్గానే ఉన్నాడు. ఈరోజు ఎన్ని గంటలకు అంత్యక్రియల కార్యక్రమం జరగబోతుంది? ఎవరెవరు రాబోతుంది? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళతో పాటు పల్లె రఘునాథ్ రెడ్డి గారు రాబోతున్నారు, హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారు రాబోతున్నారు. దాదాపు 1:30-2 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే స్వగృహంలోకి చేరుకొని కుటుంబ సభ్యులతో చంద్రబాబు నాయుడు గారు సుమారు అర్ధగంట సేపు వాళ్ళతో ఏకాంతంగా చర్చిన తర్వాత R&B గెస్ట్ హౌస్కు చంద్రబాబు నాయుడు గారు మకాం వేస్తారు. అక్కడ తర్వాత భూమా నాయుడు పార్థివ దేహానికి జరగాల్సిన కార్యక్రమాలు వీటన్నిటిని కూడా అవి పూర్తయిన వెంటనే అంతిమయాత్ర 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. తిరిగి చంద్రబాబు నాయుడు గారు అంతిమయాత్రలో ఆడ శోభా ఘాట్ దగ్గరికి చేరుకొని భూమా నాగిరెడ్డి గారు అంత్యక్రియలలో పాల్గొంటారు. 53 ఏళ్ల వయసులోనే భూమా నాగిరెడ్డిని ఇలా చూడాల్సి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. వాళ్ళందరూ కూడా కార్యకర్తలు కావచ్చు, అభిమానులు, నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా విలపిస్తూ ఉన్నారు. వాళ్ళని ఓదార్చడం ఎవరి వల్ల కూడా కావట్లేదు. 1964లో భూమా నాగిరెడ్డి జన్మించారు. అయితే ఆ తర్వాత భూమా బాలిరెడ్డి ఆయన తండ్రి ఫ్యాక్షన్ రాజకీయాలకి ఈయన దూరంగా పెంచాలని చెప్పి చెన్నైలోను అలాగే బెంగళూరులోను కూడా చదివించారు. కాకపోతే అప్పుడు తండ్రి హత్యకు గురైన తర్వాత ఇమీడియట్గా ఆయన రాజకీయాల్లోకి రావడం అనివార్యమైంది. ఆ తర్వాత 3 సార్లు ఎంపీగాను 3 సార్లు ఎమ్మెల్యేగాను ఆయన గెలిచాడు. ఇప్పుడు నంద్యాల ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. నిన్న ఉదయం హార్ట్ అటాక్ రావడం, హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే ఆయన చనిపోయారని చెప్తూ ఉన్నారు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక్కడ ఆళ్ళగడ్డ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిన తర్వాత మళ్ళీ నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అయింది. ఆ తర్వాత ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయారని చెప్పి డాక్టర్లు ధృవీకరించారు. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులందరూ కూడా రాబోతూ ఉన్నారు. మరి కాసేపట్లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే స్పీకర్ కోడెల శివప్రసాదరావు, టీడీపీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అవుట్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చైతన్య.